రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 ప్రారంభమైంది. సుమారు 45,000 పాఠశాలల్లో మీటింగ్లు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో ఇప్పటికే ప్రారంభమైన ఈ మీటింగ్లు మధ్యాహ్నం 1:30కు జరగనున్నాయి. మీటింగ్ కు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టీచర్ పేరెంట్ మీటింగ్లు ఇక విద్యార్థుల యొక్క విద్య ఎలా సాగుతుంది, టీచర్స్ బోధనతో పాటు ఇతర అంశాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 ప్రారంభమైంది. సుమారు 45,000 పాఠశాలల్లో మీటింగ్లు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో ఇప్పటికే ప్రారంభమైన ఈ మీటింగ్లు మధ్యాహ్నం 1:30 వరకు జరగనున్నాయి. ఇక మీటింగ్ కు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టీచర్ పేరెంట్ మీటింగ్ లో విద్యార్థుల యొక్క విద్య ఎలా సాగుతుంది, అలాగే టీచర్స్ బోధనతో పాటు ఇతర అంశాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్ పవన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఈ యొక్క పేరెంట్స్ టీచర్ మీట్ జరగడానికి గల ప్రధానంగా దీని వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? గుడ్ మార్నింగ్ రాధిక. ఏదైతే రేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెగా పేరెంట్ టీచర్ సంబంధించినటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా పాఠశాలలో జరిగినటువంటి అభివృద్ధి పనులే కాకుండా పాఠశాలలో బోధన పిల్లలకు ఏ విధంగా టీచర్లు అందిస్తున్నటువంటి దానిపై కూడా ఈరోజు పాఠశాల ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వారందరితో పిల్లలతో అయితే మాత్రం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45,000 సంబంధించినటువంటి పాఠశాలలో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క అంశాలపై ఈ రోజు అయితే మాత్రం ఈ యొక్క పేరెంట్ సంబంధించినటువంటి టీచర్ మీటింగ్ ను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మరి అందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా విడివిడిగా అయితే మాత్రం పలు కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం మన్యం జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలలో కూడా పాల్గొనబోతా ఉన్నారు. మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి చిలకలూరుపేటలో ఉన్నటువంటి శారదా పబ్లిక్ స్కూల్లో కూడా ఈ యొక్క పేరెంట్ మీటింగ్ లో అయితే మాత్రం పాల్గొనబోతా ఉన్నారు. మరి అదేవిధంగా మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం పాలకొండ నియోజకవర్గం లివిరీ గ్రామంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్లో కూడా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో అయితే మాత్రం పాల్గొనబోతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క పాఠశాల నిర్వహణకు సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి అనేటువంటి దానిపై సమగ్రంగా కూడా ఈ రోజు వివరణ అయితే మాత్రం తీసుకోబోతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పేరెంట్ మెగా సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులకు అంటే ప్రభుత్వ పాఠశాలలో జరిగేటువంటి బోధన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశంపై కూడా ప్రధానంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాలు అయితే మాత్రం మంత్రులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం చంద్రబాబు కూడా తల్లిదండ్రులకి అయితే మాత్రం వివరించబోతా ఉన్నారు కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాదాపుగా చూసుకోవచ్చు ఇప్పటికే కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఎక్కడా కూడా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఫోటోలు కూడా లేకుండా అయితే మాత్రం ఇటు బ్యాగులు కానీ అదేవిధంగా సంబంధించినటువంటి పిల్లలకు పంపిణీ చేసేటువంటి వాటన్ని పుస్తకాలకు సంబంధించినటువంటి వాటిని కూడా ఇప్పటికే అందజేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రధానంగా ఈ రోజు అయితే మాత్రం ఈ యొక్క మెగా పేరెంట్ కార్యక్రమంలో అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా సీఎం చంద్రబాబు, నారా లోకేష్ కూడా అయితే మాత్రం మాట్లాడబోతా ఉన్నారు. మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క విద్యా బోధనకు సంబంధించి కూడా రానున్న రోజుల్లో ప్రభుత్వం మరింత మౌలిక సదుపాయాలు అందించాలంటే ఖచ్చితంగా కూడా పేరెంట్ అదేవిధంగా ఉపాధ్యాయుల ప్రోత్సాహం కూడా ఉండాలి. కాబట్టి మరి ఉపాధ్యాయుల నుంచి కూడా కొన్ని వినతి పత్రాలను కూడా స్వీకరించబోతున్న సుమారు ఇప్పటికే తెలుస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి దానిపై ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం 2 రోజులుగా కసరత్తు చేసి ఎక్కడ అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టేటువంటి ప్రతి పాఠశాలలో కూడా పేరెంట్స్ అందరూ హాజరయ్యే విధంగా కూడా ఇప్పటికే అన్ని పూర్తిస్థాయి ఏర్పాట్లు కూడా చేసిందని చెప్పాలి. మరి అందులో భాగంగానే ఈ రోజు అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు మన్యం జిల్లాలో పాల్గొంటా ఉంటే, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పాల్గొంటా ఉంటే, మరోవైపు పల్నాడు జిల్లాలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పాల్గొనబోతున్నారు కూడా ఇప్పటికే సమాచారం అంతా ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పల్నాడు జిల్లా చిలకలూరుపేట చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది రాధిక.
చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఎలాంటి కార్యక్రమాలైనా కూడా కింద ఉన్నటువంటి అధికారులు చూసుకుంటారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్ గా సీఎం అలాగే నారా లోకేష్ గానీ ఇలా వాళ్ళే డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం గానీ ఇలా పాల్గొనడానికి గల కారణాలు ఏమై ఉంటారు? అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒకటే చెప్తా ఉంది, పారదర్శకంగా పాలన కొనసాగుతా ఉంది. ఎక్కడా కూడా అంటే చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు కూడా స్వయంగా తనే ప్రత్యక్షంగా చూస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే రాష్ట్రంలో అంటే విద్యార్థులకు అందిస్తున్నటువంటి బోధనని మరింతగా పెంచే విధంగా కూడా కూటమి సర్కారు ఇప్పటికే ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క సరికొత్త నిర్ణయానికి నాంది పలికిందని కూడా చెప్పాలి. అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా చూసుకోవచ్చు, ఈ యొక్క విద్యా సంస్థ సంబంధించి నారా లోకేష్ కూడా ఎప్పటికప్పుడు ఇటు ఉపాధ్యాయులతో గానీ ఇటు పేరెంట్స్ తో గానీ ప్రతి అంశంలో ఆచితూచి వ్యవహరిస్తూనే ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలు అంటే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ఇటు ప్రైవేట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కళాశాలల్లో కానీ మౌలిక సదుపాయాలు ఉన్న వాటిని మరింత మెరుగుపరచాలంటే ఖచ్చితంగా కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్ట్ తీసుకొని పనిచేయాలి. కానీ వీళ్ళే స్వయంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు మొత్తాన్ని కూడా ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమానికి కూడా నాంది పలికారని కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే 3.0 అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఈ రోజు అయితే మాత్రం విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి పనితీరు మొత్తాన్ని కూడా వివరించబోతుందని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. రాధిక, అయితే పవన్ చూసుకున్నట్లయితే ఇంతకు ముందు జరిగినటువంటి పీటీఎంలకి కావచ్చు, ఇప్పుడు జరిగేటువంటి పీటీఎం మెగా పీటీఎం కి గల తేడా ఏముందంటారు? అలాగే ఇక్కడ పేరెంట్స్ అలాగే టీచర్స్ యొక్క స్పందన ఎలా ఉంది దీనిపై? ఖచ్చితంగా కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా నాడు నేడు అని అంటూ ఏదైతే స్కూల్స్ మొత్తాన్ని కూడా మోడల్ స్కూల్ గా మార్చినటువంటి నేపథ్యంలో కూడా మరి అలాంటి మార్చినటువంటి స్కూల్లో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతల పుస్తకాలపై ముద్రణ వేసుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వాటన్నిటికీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అయితే మాత్రం దూరం పెట్టి పుస్తకాలపై కూడా ఎక్కడ రాజకీయ పార్టీ సంబంధించినటువంటి నేతల సంబంధించినటువంటి వాటన్నిటిని దూరం పెట్టడమే కాకుండా పారదర్శకంగా ఏదైతే విప్లవకారులు ఉన్నటువంటి వాటన్నింటిని కూడా టంగుటూరి ప్రకాశం పంతులు ఇలా ఈ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వారందరినీ మోటివేట్ చేసే విధంగా కూడా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కూటమి సర్కార్ అయితే మాత్రం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి కీలక అంశాలపై కూడా ఈ యొక్క పుస్తకాల్లో ముద్రించడమే కాకుండా వాటి యొక్క తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకతమైన కూడా ఉపాధ్యాయులకు ఒక దిశానిర్దేశం కూడా చేసింది. అందుకనే ఈ సంవత్సరం కూడా సిలబస్ ని కొంత మార్చడం కూడా జరిగింది. మరి మార్చి పూర్తి స్థాయిలో కూడా రానున్న రోజుల్లో విద్యార్థులను మరింతగా వారికి విద్యాబుద్ధులు నేర్పాలంటే ఖచ్చితంగా కూడా వీటికి సంబంధించినటువంటి అంశాలపై అవగాహన కల్పించే విధంగా ఉండేందుకే కార్యక్రమాన్ని కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని రాష్ట్రంలో ఈ రోజు 45,000 ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే మాత్రం విజయవంతంగా అయితే మాత్రం కూటమి ప్రభుత్వం అయితే మాత్రం నిర్వహిస్తా ఉంది. రాధిక, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.